సో హాయిగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ కోసం ఎంతమంది ఈగల్లీ వెయిట్ చేస్తున్నారో నేను సెపరేట్గా చెప్పాను. ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్స్ అయితే వచ్చాయి. అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రభాస్ అన్న అయితే స్పిరిట్ మూవీకి అయితే 100 days డేట్ అయితే ఇవ్వబోతున్నాడని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఈ మూవీ షూటింగ్కి జాయిన్ అయినప్పుడు సందీప్ రెడ్డి వంగ అయితే ఒక కండిషన్ అయితే పెట్టిండంట. ఈ మూవీ నువ్వు చేస్తున్నప్పుడు ఏ మూవీ షూటింగ్ అయితే వెళ్ళొద్దు, అలానే మన అప్కమింగ్ మూవీస్ షూటింగ్ అయితే కంప్లీట్గా ఆగిపోవాలి, లేకపోతే కంప్లీట్ చేసి రాని అంటున్నాడంట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అని చెప్పొచ్చు. ప్రభాస్ అన్న అయితే ఇంకా 1 month మూవీ షూటింగ్ అయితే ఫౌజీ ఇంకా మన రాజాసా మూవీ కంప్లీట్ షూటింగ్ అయితే అయిపోతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్పిరిట్ మూవీలో అయితే జాయిన్ అవ్వబోతున్నాడు అని చెప్పొచ్చు. అలా 100 dates పైననే ఇవ్వబోతున్నాడు. ఫస్ట్ టైం ఒక మూవీకి మొత్తం 100 రోజులు అయితే స్పిరిట్ మూవీకి అయితే ఇచ్చిండని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం ఈగల్లీ వెయిట్ చేస్తున్నాం మేమైతే. ఇంకా సందీప్ రెడ్డి వంగ అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే, విజువల్స్ అన్నీ రెడీ పెట్టుకుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్ అన్న వచ్చి జాయిన్ అవ్వడమే లేట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ప్రభాస్ అన్నని ఈ మూవీలో అయితే పోలీస్ క్యారెక్టర్గా అయితే చూపిస్తున్నాడని క్లారిటీకి అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్లో మన ప్రభాస్ అన్నని అయితే చూడలేదంట. ఆ విధంగా అయితే ఈ సినిమాలో అయితే చూస్తామని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. చూడాలి మరి ఈ సినిమాలో మన ప్రభాస్ అన్న ఏ విధంగా చూపిస్తారో, స్టోరీ ఏంటి, విజువల్స్, ఇంకా మెయిన్ క్యారెక్టర్ ఏ విధంగా రాసుకుంటూ సందీప్ రెడ్డి వంగ. ఇదే 100 dates అయితే స్పిరిట్ మూవీకి అయితే డేట్ ఇచ్చిండు కంప్లీట్గా ప్రభాస్ అన్న. ఇంకా మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అదొక్కటే బిగ్గెస్ట్ డౌట్. ఇదే మంత్ లేకపోతే ఇంకా 2 months అయితే స్టార్ట్ అవబోతుంది. ప్రభాస్ అన్న ఎప్పుడు ఇస్తే అప్పుడు షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇది అప్డేట్ స్పిరిట్ మూవీ నుంచి వచ్చింది. ఇంకా స్పిరిట్ మూవీ అయితే లాంగ్ రన్లో ఈజీగా 2000 కోట్లు అయితే కొడుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ మించి వచ్చింది అనుకో. అదే యావరేజ్ టు ఒక హిట్ టాక్ వచ్చిందో 1000 కోట్లు పక్కా డే 1 నుంచి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటూ వెళ్తుంది స్పిరిట్ మూవీ. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది ఇప్పటివరకు వచ్చిన స్పిరిట్ అప్డేట్ కావచ్చు. స్పిరిట్ మూవీ డే 1 ఎంత కొట్టిద్దో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.